నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నాదరి చేరి నన్నాదరించి నా చెంత నిలిచితివే. నా శ్రమలలో నన్ను హత్తుకుని కన్నీరు తుడిచితివే. నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నా మంచి స్నేహితుడా, నా మంచి సమరయుడా, నీ ప్రేమకు సాటి లేరయా. నీ ప్రేమను వర్ణించలేదయా, నీ ప్రేమకు సాటి లేరయా, నీ ప్రేమను వర్ణించలేదయా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి ఆయన మనలను బలపరిచి భద్రపరిచి కాపాడినటువంటి దేవాతి దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ప్రియులారా, అనుదిన జీవ వాక్యము ద్వారా మన జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్న దానిని బట్టి మేము అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఇమానుయేలు ప్రార్థన గృహ పరిచర్యల ద్వారా, ఈ అనుదిన జీవవాక్యము ద్వారా మీరు వింటున్న దాన్ని బట్టి దేవునికి మహిమ. కనుక ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాను. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో రూతు జీవితం మనకి తెలిసినటువంటిదే. రూతు పరిస్థితి ఎలాంటిది అనంటే, అన్యురాలు. ప్రియులారా, మోయాబు దేశం నుండి వచ్చినటువంటి స్త్రీ ఆమె. అలాంటి పరిస్థితుల్లో దేవుని రెక్కల క్రిందకు వచ్చింది అని బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే గనుక ప్రియులారా, రూతు జీవితం, రూతు పరిస్థితి ఎలా ఉంది అని గమనిస్తే గనుక నిజంగా అత్తను అత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల మధ్యలో మరి దేవుడు తన కనికరాన్ని తనకి చూపి తను బలపరిచిన విధానాన్ని బట్టి నిజంగా దేవునికి ఎంతగానో మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకి చెల్లాలి. ఎందుకంటే రూతు తన జీవితంలో అత్తను అత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అత్తను అత్తుకుని తాను ప్రేమించిన ఆ పరిస్థితిని నిజంగా మనం చూస్తున్నట్లయితే దేవాతి దేవుడు తన కనికరాన్ని మనపై చూపుతున్నటువంటి పరిస్థితి. నిజంగా దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది అని గమనిస్తే గనుక నిజంగా మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దేవుడు జరిగిస్తున్నటువంటి కార్యాలను బట్టి దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి మేలులను, ఉపకారాలను దేవుడు జరిగిస్తాడు. అయితే మనం ఆలోచన చేస్తే గనుక రూతు జీవితం ఎంత అద్భుతంగా ఉంది అనేది మనం ఆలోచన చేస్తే గనుక నిజంగా తన జీవితంలో దేవుడిచ్చినటువంటి అవకాశం ఏమిటి అని అంటే గనుక, ప్రియులారా, మరి అన్యురాలైనటువంటి రూతు తన జీవితం ఒక ఉన్నతంగా మారాలని ఒక అద్భుతమైన కృపతో దేవుడు తన ప్రణాళికలో తనను ఉంచాడు గనుక తన చిత్తానుసారంగా దేవుడు అనేకమైనటువంటి కార్యాలు జరిగిస్తున్న దాన్ని బట్టి నిజంగా ఎంతగానో రూతు దేవునిని స్తుతించవలసిన పరిస్థితి. ఎందుకంటే అన్యురాలు, దేవునిని ఎరగినటువంటి బిడ్డ. అలాంటి పరిస్థితుల్లో
అత్తతో వస్తాను అని చెప్పింది. అత్తతో రావడానికి ఇష్టపడింది. నిజంగా తన విశ్వాసం చూడండి. ఆమె అంటది గదా! నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వెక్కడికెళితే నేను కూడా అక్కడికే వస్తాను. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చెయ్యదు అని మాట్లాడుతా ఉంది. నిజమే. తన జీవితంలో ఒక తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానం ఏమిటి అనంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము అని మాట్లాడుతూ ఉంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనుక ప్రియులారా, తనకున్నటువంటి సమర్పణ ఎంత అద్భుతమైన సమర్పణో కదా! అలాంటి పరిస్థితుల్లో మరి నయోమిని అంటుపెట్టుకుని ముసలి అయినటువంటి అత్తను అత్తుకుంది. పెద్ద కోడలైతే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూత్ అయితే అత్తను అత్తుకుని అత్త వెంబడి వచ్చింది. వచ్చినప్పుడు పొలంలోకెళ్తే బోయాజు పొలంలోకెళ్ళిన తర్వాత మనకొక బంధువు ఉన్నాడు. ఆ బంధువు నిన్ను విడిపిస్తాడు అని చెప్పినప్పుడు ఆ బంధువు అయినటువంటి బోయాజు పొలంలోనికి రూతు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ప్రియులరా, వెళ్ళినటువంటి ఆ పరిస్థితుల్లో ప్రియులరా, ఎవరీమే అన్నప్పుడు పలానా నయోమి కోడలు అని చెప్పినప్పుడు చక్కని మాట బోయాజు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తే గనుక వేరొక పొలంలోనికి ఏరుకోవడానికి వెళ్ళొద్దు అని చెప్పి బోయాజు చెబుతున్నాడేమో తెలుసా? యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నేను విన్నాను నీ గురించి. నువ్వేం చేశావో, నీ అత్తకి ఏం చేశావో, నీ అత్తని ఎలాగ అత్తుకున్నావో ఇవన్నీ కూడా నేను విన్నాను గనుక యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండునట్లు నీ వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చాడు. నిజంగా ఆయన మాట్లాడుతున్నాడు, సంపూర్ణమైన బహుమానము నీకు ఇస్తాడు. నిజంగా దేవునిని ప్రేమించినటువంటి వారి జీవితాలలో దేవుడు ఏమనుగ్రహిస్తాడు అని అంటే గనుక సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. సంపూర్ణమైనటువంటి కృపను కలుగు చేసేటటువంటి దేవుడు. ఏ విషయంలోనైతే దేవుని చిత్తానికి మనం లోబడతామో, దేవుని ప్రణాళికలో ఉంటామో, తప్పక నీ జీవితంలో దేవుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, శ్రేష్టమైనటువంటి బహుమానము నీ జీవితంలో దేవుడు ఇష్టపడడానికి, ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున అనేక మంది జీవితాలలో బహుమానము కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. దేవుడు దీవించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మనం గమనిస్తే గనుక దేవుడు నిన్ను దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా, నీకు క్షేమాన్ని కలుగు చేయాలన్నా, నిన్ను ఆయనకు ఉన్నతంగా మార్చాలన్నా, అద్భుతంగా చేయాలన్నా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఆయన రెక్కల క్రిందకు రావాలి. ఎవరైతే ఆయన రెక్కల క్రిందకు వస్తారో, ఆయన రెక్కల క్రిందకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించిన దేవుడు ఆయన, దేవుడు దీవించిన దేవుడు ఆయన. పిల్లలు గమనించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడుతున్నాడు, ఇదిగో పక్షిరాజు యవ్వనమల్లి నియమనము క్రొత్తదగునట్లుగా మేలుతో ఆయన నిన్ను తృప్తిపరిచాడని. కనుక మరి గ్రద్ద తన రెక్కల మీద మోసునట్లుగా నేను మిమ్మల్ని మోసాను అని మాట్లాడతాడు. కాబట్టి ఆయన రెక్కల క్రిందకి రావాలి. యేసయ్య అంటాడు కదా, యెరూషలేమును చూసే అంటాడు, యెరూషలేమా, ప్రవక్తలను ఎద్దుకు వచ్చుచున్న ప్రవక్తలను రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన రెక్కల క్రింద పిల్లలను దాచాలనుకున్నట్లుగా నేను కూడా మిమ్మల్ని దాచాలనుకున్నాను, కానీ మీరు నా మాట వినలేదు అని మాట్లాడతాడు. మీ ఇల్లు మీకు పాడు దిబ్బగా విడబడే దినాలు వస్తున్నాయని మాట్లాడతాడు. కాబట్టి శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో దేవుని రెక్కల క్రిందకు వస్తే నీకు బహుమానం ఇవ్వబడుతుంది. పౌలు అంటాడు కదా, నా పరుగును తుదముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు జేబు కిరీటం ఉంచబడింది అని మాట్లాడతాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసము కలిగి భయభక్తులతో దేవుని కొరకు నిలబడతారో వారి జీవితాల్లో ఒక అద్భుతమైన కృపను దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అద్భుతమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మంచి సమయంలో ఎంతమంది అయితే దేవుని మాట వింటున్నారో, ఎంతమంది అయితే యేసయ్య రెక్కల క్రిందికి రావాలనుకుంటున్నారో, వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా దేవుడు బలపరచగలవాడు ఆయన. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచన చేస్తే గనుక యేసుక్రీస్తు ప్రభువారు రెక్కల క్రింద నీకు సురక్షితంగా కాపాడబడతావు. ఆయన రెక్కల క్రిందకు వస్తే నువ్వు కాపాడబడమే కాదు, ఆయన నిన్ను తప్పక ఆయన ఆశీర్వదించే దేవుడు ఆయన.
తప్పక ఆయన నిన్ను బలపరచగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానికి లోబడిన వ్యక్తివైతే గనుక రూతుకు బోయాజు చెబుతున్నాడు. రూత్ ఎవరు అనంటే సంఘమైతే, బోయాజు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యమైతే, క్రీస్తు ప్రభు అయినటువంటి బోయాజు తన సంఘానితో మాట్లాడుతున్నాడు. నీవు సురక్షితంగా కాపాడబడతావు, నీకు బహుమానం ఇవ్వబడుతుంది. ఎవరైతే ప్రభువుని కలిగి విశ్వాసముంచి క్రీస్తు కొరకు నిలబడతారో వారికి పరలోకములో బహుమానం ఇవ్వబడుతుంది. ఇదిగో దేవుడు అంటాడు కదా, నమ్మిన ప్రతి ఒక్కరికి, విశ్వసించిన ప్రతి ఒక్కరికి, పౌలు చెప్పినట్లుగా నాకే కాదు విశ్వసించే ప్రతి ఒక్కరికి, పోరాడే ప్రతి ఒక్కరికి జీవ కిరీటం ఇవ్వబడుతుంది అని చెబుతాడు. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని మాట వింటున్న నీ జీవితంలో దేవుని కొరకు బ్రతికితే గనుక, దేవుని కొరకు విశ్వాసముతో జీవిస్తే గనుక, ఆయన రెక్కల క్రిందకు నువ్వు వస్తే గనుక తప్పక ఆయన నేను బలపరుస్తాడు, తప్పక ఆయన నేను ఆశీర్వదిస్తాడు, తప్పక తన క్షేమాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆయన సురక్షితమైన రెక్కల నీడలో నువ్వు దాచబడతావు గనుక ఆయన రెక్కల క్రిందకు వద్దాం. బహుమానము కొరకై ఇదిగో బహుమానము పొందవలనని పరుగు పెడుతున్నాను అని మాట్లాడతాడు పౌలు. ఇదిగో బహుమానము, ఉన్నతమైన బహుమానము, ఆశ్చర్యకరమైన బహుమానము కొరకై క్రీస్తు కొరకు నిలబడదాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, నీ వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని బట్టి బిడల జీవితంలో ఒక అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని బిడల జీవితాలలో మీరే జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుని బలపరచమని, కృప వెంబడి కృపతో నింపమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.